హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇలా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ఇది హాఫ్ ఇంచ్ మన కింద ఖర్చుకు ఫస్ట్ బ్యాక్ లెంత్ చూసుకోవాలి ఎంత ఉందో. ఇది కరెక్ట్, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. నెక్ లెంత్ చూసుకుందాం. ఇది కరెక్ట్ కొలత మనకు ఖర్చు. ఈ బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ బ్లౌజ్ చేసుకొని శంక కింద ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి 1.5 ఇంచ్ గ్యాప్ తోటి దీన్ని ఇంకా పట్టుకొని ఇట్లా చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మనకి ఇది రాకుండా ఒక్కొక్కసారి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తక్కువ వస్తుంది, ఫ్రంట్ ఎక్కువ వస్తుంది. మనం ఇట్లా కూడా ఒకసారి చూసుకోవాలి. ఉక్సు పట్టి నుంచి వెళ్ళి చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది అనేది ఇట్లా కూడా చూసుకోవాలి. మనం కొంచెం చూసుకుంటే ఇది కరెక్టే. ఇట్లా చూసుకొని మనం ఇప్పుడు డ్రా చేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కరెక్ట్. నేను ఎప్పుడు కానీ కరెక్ట్ మెజర్మెంట్ తోటి లైన్ డ్రా చేస్తా. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ ఇది నార్మల్ సైజు 32 అంటే ఇక్కడ 2.5 నెక్ పెట్టుకుందాం. ఇది ఫుల్ లెంత్ వచ్చేసి పావు తక్కువ పెట్టుకుందాం. 5.7 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పావు 6 పెట్టుకుందాం. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం. ఇక్కడ 3 పెట్టుకున్నాం. మన ఈ ఫుల్ లెంత్ ఎంత వస్తుందో మనకి అప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్తో తీసుకుంటాం కాబట్టి వీళ్ళకి ఇట్లా మనం చూసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది అనేది కరెక్ట్ చూసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 6.5 దీనికి చూటిగా మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు పావు పాలు, ఇక్కడ కూడా మనం పావు పాలు ఇక్కడ పెట్టుకొని ఇటు లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు నుంచి ఇటు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎంత 6.5. బ్యాక్ పార్ట్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వస్తుంది. మీకోసం ఇవన్నీ లైన్ డ్రా చేయలేము. ఇక ఇక్కడ మనకి ఎంత డీప్ కావాలంటే ఎంత రౌండ్ కావాలంటే అంత తీసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్. నార్మల్ సైజ్ తక్కువ వాళ్ళకు 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం ఏంటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచమన్నది. మన టేప్ కొలతతో అయితే నడుము రోజు ఇక్కడ మనకు నడుము రోజు 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందో దానికి 1.5 1.5 బాగా చెస్ట్ బాగుంటే 1.5 మామూలు ఉండేదంటే 1.5 పెట్టుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. టేప్ కొలత నాకు బాగునే ఉంది కాబట్టి అది ఇది 2 చూసుకుంటా దాదాపు కరెక్టే వస్తుంది. ఇది మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. మనం ఈ గుట్ట అనేది ఇక్కడికి వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఇలా హ్యాండ్స్ వెళ్ళాయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దాంట్లో తీసుకుందాం. ఇది ఎటేస్తుందో మనకు చూసుకొని ఫ్రంట్ పార్ట్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం యొక్క క్లాత్ ఉన్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లా మనం దీన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇటు పెడతారో తెలియదు కదా. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 2.5 ఇక్కడ డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి పెట్టి మనం లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లా ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఈ ఫ్రంట్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ ఇదే మాదిరిగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ ఇది కుట్టుకు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా
ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఉక్సల పట్టి తోటి మనం నెక్ తీసుకోవాలండి. దాని నుంచి మనం రౌండ్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి దీనికి మనం షేడ్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఒక 2 గీతల వరకు ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కడ అంతా పట్టినట్టు రాకుండా, ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ 3 పాయింట్ల వరకు ఇక్కడ ఒక డ్రా చేసుకుంటాం. ఇక్కడ నేను ఉక్సల పట్టి ఉన్న కాజాల పట్టి నేను 2 సేమ్ వేస్తా కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటా. ఇక్కడ దాకా సేమ్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మనం లోసంక ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం లోసంక ఈటే తీసేయాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి వెళ్ళి 1.5 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ వేసుకున్నాక ఈ ఫ్రంట్ ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నెక్ నుంచి ఈడి వరకు ఉన్నది. ఇది 1/4 ఇంచు డాటు, ఇది కుట్టు కోసం తీసుకొని ఇక్కడ నుంచి మనం ఈ వరకు 4.5 ఎక్కడ కలుస్తుందో చూసుకోవాలి. మనం 4.5 వచ్చేసి మనకి ఇక్కడ కలిసింది. ఇక్కడ 2.5 2.5 అట్లా పెట్టేసుకొని దీన్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా పెద్దగా వచ్చినట్టు ఇట్లా కనబడుతుంది. కానీ ఇక్కడ మనం మనసి కుట్టేసరికి ఈజీ వస్తుంది. మళ్ళీ మనం కుట్టినాక కూడా నీకు కరెక్ట్ ఉందా లేదా అని కోసుకున్నాకనే మనం కుట్టుకోవాలి. ఇంతే మనం ఫ్రంట్ పార్ట్. ఇది ఉక్సల పట్టి ఉన్న కాజాలు పెట్టి మనం సేమ్ వేసుకుంటే సేమ్ కరెక్ట్గా ఉంటుందండి. నాకు బ్లౌజ్ వేరే బ్లౌజ్ పీస్ ఇచ్చింది. ఇలా హ్యాండ్స్ వెళ్తలే కానీ ఇలా బ్యాక్ ఉన్న ఫ్రంట్ వేసిన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఈ ఫ్రంట్ పార్ట్ 1-2 సార్లు గమనించుకొని చూసుకోండి. ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసి కాజాల పట్టి ఎక్కువ వేసి ఉక్సల పట్టి సేమ్ వేసినప్పుడు కొంచెం మీకు వెడల్పు అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా కుట్టుకొని చూడండి. ఉక్సల పట్టి ఎక్కువ వేసినాము, కాజాల పట్టి కూడా మనము ఈ అట్ని వేసినాం అనుకో మీకు ఫ్రంట్ పార్ట్ 2 సేమ్ వస్తాయి. ఉక్సల పట్టి ఉన్న కాజాల పట్టి రౌండ్గా ఫ్రంట్ కరెక్ట్గా ఉంటాయి. చూసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఫ్రంట్ లోతు తీసుకున్నాం. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు లోతు తీసుకుంటూ గుర్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. ఈ డాట్ పెట్టుకుంటే మనకు డాట్ సెట్ వేయాలి. ఎంత వేయాలి? ఇప్పుడు మనం ఇది ఇట్లా బట్టి చూస్తున్నాం అనుకో, ఈ డాట్ వచ్చేసి ఈ షోల్డర్కు మధ్యలో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా బట్టి ఇది 2 కింద సమానం వచ్చేటట్టు ఇట్లా పట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ 2.5 తోటి మనం లెంత్ ఇట్లా చూసుకోవాలి. చూసుకుంటే మనకు నేను కుట్టేటప్పుడు మళ్ళీ వీడియో వేసి పెడతానండి. ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇటు వస్తుంది. దీనికి ఒక 1.5 ఇంచు తేడాతో వచ్చినట్టు దీనికి ఇట్లా తీసుకోవాలండి. ఈ డాటు ఇది మనం సంకతో ఇది ఇట్లా మధ్యలో ఇది వస్తుంది. ఇటు ఇక్కడ మనకు డైమండ్ షేప్ లెక్క ఇది ఇక్కడ తీసుకోవాలి. ఇది కరెక్ట్ వస్తుంది. ఇది మనకు షేప్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఇది 2 కుట్టేసరికి ఇది బుగ్గ లెక్క వస్తుంది. ఇలా మనకు కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తోటి చూసుకోవాలి. ఇప్పుడు కానీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది ఫస్ట్ తీసుకోవాలి. ఇట్లా ఈ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేసి 11.5 వచ్చింది. 11.5కు 1 ఇంచ్ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే 10.5 మనం ఇట్లా క్లాత్ చూసుకోవాలి. అప్పులు పడితే మనకు క్లాత్ ఉంది కదా, ఇట్లా వేసుకుందాం. అప్పులు పడకుండా ఇలా వర్క్ బ్లౌజ్ ఇచ్చిందండి. ఈ వర్క్ ఎంత ఉన్నదో అంత పెట్టమన్నారు హ్యాండ్. మనం ఒకసారి వర్క్ ఎంత ఉన్నదో చూసుకుందాం. వర్క్ 9 వచ్చేసిందండి. 9 పెట్టుకున్నాము. 9 అంటే కొంచెం క్లాత్ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇది ఖర్చుకు కింద. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది హ్యాండ్ వర్క్ 9 ఉన్నది. 9 ఇక్కడ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుకు. నేను ఎప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తోటి మెజర్ చేస్తానండి. దీనికి ఇక్కడికి ఇది ఖర్చుకు
ఇక్కడ నుంచి మనకు 9, ఇది కరెక్ట్. 9కి వెళ్ళి 3 మైనస్ చేసుకో. 3 ఎక్కడ ఉన్నదో ఇక్కడ 6 కాడ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనం షేడ్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక వాళ్ళది హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఇరుకున్నది. ఇప్పుడు మనకు అది 10.5 వచ్చింది కదా, 11.5కి వెళ్ళి ఒకటి తీసేస్తే 10.5 హ్యాండ్. ఈ 10.5కి వెళ్ళి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచు తీసుకుందాం. 1 ఇంచు తీసుకుంటే ఇక్కడ ఎంత ఆమ్రం 8.5 వచ్చింది. 8.5 సగం 4.5. 4.5కు మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇది 1.5కు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 పెట్టేసుకుందాం. 1.5 పెట్టుకొని ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా, ఇట్లా పెట్టేసుకొని ఈ డాట్కు మనకు ఎక్కడ కలుస్తుందో అట్లా ఇది పెట్టండి. మళ్ళీ ఈ డాట్కు మనకి ఇది ఎక్కడ కలుస్తుందో ఇది ఇట్లా తిప్పాలి అంతే. ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇంతేనండి. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతోటి కట్ చేసుకుంటాను. నేను 2 లైన్స్ ఇట్లా డ్రా చేయ, నాకు ఇదే అలవాటు అయిపోయిందండి. నేను కుట్టినప్పుడు నేను కుట్ట అనేది ఈ మార్పు మీదే పడిపోతుంది. నాకు కొంచెం లేట్ అయినా కానీ మనం కరెక్ట్ కుట్టాలి. ఇప్పుడు మీకు అసలు నేను కుట్టేటప్పుడే ముందు ఫ్రంట్ లో సంఖ్య కట్ చేసుకుంటా. ఇప్పుడే కట్ చేస్తా. మనం కుట్టేటప్పుడు ఇవి 2 ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి మధ్యలో మార్కర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మనకు మిడిల్. ఇది మనకు ఇక్కడ నుంచి ఇది మనకు కనబడుతుంది. ఇక్కడ ఇటు నుంచి ఇట్లా కలువు, చిన్న కలువు తీసుకున్నాం అనుకో, ఇది మనకు చెయ్యి దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. చూసుకోండి కరెక్ట్ వచ్చిందా చూసుకో. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు వీడియో చేసి పెడతా, సేఫ్ పట్టి అవి కూడా చేస్తాను. సేఫ్ పట్టి ఇప్పుడు నా బ్యాక్ పార్ట్ ఎంత ఉన్నదో అంతా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకుంటే బ్యాక్ పార్ట్ మనం ఇది మొత్తం తీసేసుకున్నాం అనుకోండి, ఇలా మనకు నడుము పట్టి వెళ్తుంది కింద వేసేది. ఇది సేఫ్ పట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.